బ్రేకింగ్ న్యూస్. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. గోపీనాథ్ మృతిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. గోపీనాథ్ కు జరుగుతున్న చికిత్స వివరాలను బయటకు చెప్పలేదని, కనీసం ఆసుపత్రి పరిసరాల్లోకి కూడా తనను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో గోపీనాథ్ను పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్ కు కలిసి తమను లోపలికి అనుమతించలేదని చెప్పినా ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడతానని చెప్పిన కేటీఆర్ కొద్దిసేపటి తర్వాత మరో మార్గం నుంచి కనిపించకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. అసలు తన కుమారుడు చనిపోయినా కూడా వెంటిలేటర్ పై పెట్టారా? కేటీఆర్ వచ్చి వెళ్లిన తర్వాత గోపీనాథ్ చనిపోయినట్లు ఎందుకు ప్రకటించారన్నది తెలియాలన్నారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్ వచ్చినప్పుడు నన్ను చూడటం ఇద్దరం ఒకే లిఫ్ట్లో వెళ్ళాం. పైకి వెళ్ళిపోయేసరికి బాబు ఇట్లా సంగతి అంటే అమ్మ నేను వచ్చి మాట్లాడుతానాగానే ఆ గదిలోకి వెళ్ళి రెండో వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు. రెండో వైపు నుంచి వెళ్ళిపోతాడు ఏంటో అని నేను వెంటబడ్డా. నేను వెంటబడ్డా ఎందుకంటే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ ఏమైపోతాడు, అసలు ఉన్నాడో లేదు తెలియట్లా. ఎంటబడి కిందకి ఎంటబడి బాబు ఒక్క మాటినయ్యా, ఎందుకంటే నన్ను ఇట్ట చేస్తున్నారని చెబుదామని వెళ్తే అంత వేసేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం తల్లిని రాణిస్తలేరు, ఇంకెవరికి చెప్తాను ఏదో అంటాడు. ఒకసారి అంట రాముడికి ఏదో అయితే ఏదో కప్పన ఏదో తొక్కాడంట. అది బాధపడుతుంటే అయ్యో నాకు చెప్పొద్దంటే నువ్వే కదా తొక్కింది ఎవరికి చెప్పనయ్యా. అట్లా వాళ్ళే మనల్ని చేస్తే ఇంకెవరికి చెప్తాం. అసలు కనీసం అమ్మకి అమ్మ నేను మళ్ళీ వస్తాను ఏంటైనా ఒక్క మాట అంటే కదా బాబు చూడనివ్వట్లేదు, ఏదో కొంచెం చెప్పేలే అని చెప్పేదాన్ని. అసలు చనిపోయిన తర్వాత అంటే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కూడా మాకు లేదు. డిక్లేర్ చేసిన తర్వాత అయినా ఇప్పుడు ఆయన ఎప్పుడు చేశారు అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ రాకముందు 2 రోజులు అది అట్లా ఉంది, ఇదిగో అన్నారు అదిగో అన్నారు, నాకు తెలియదు. ఆ వెంటిలేటర్ మీద ఒకసారి చూస్తే అంటా ఉంటే నేను ఇంకా ఈ డాక్టర్లు అడిగితే అమ్మ కంగారు బాబాకు మరి నేను పెద్దదాన్ని కదా వాళ్ళు అట్లా చెప్పారేమో ఇప్పుడు అనిపిస్తుంది, పిచ్చిమొండని వాళ్ళ మాట విన్నాను కదా అని. వాళ్ళు పర్వాలేదమ్మా కొంచెం వచ్చిందండి. ఆ రోజు రాత్రి 60 వరకు వచ్చిందమ్మా పర్వాలేదంటే వెళ్ళి హాయిగా అది కొద్దిగా రెస్ట్ తీసుకున్న ఇంట్లో. తెల్లారిపోతాను వీడేం చేశాడు, కేసీఆర్ వస్తున్నాడంట, లేమ్మా అని. కేసీఆర్ వస్తే ఇంకేదన్నా చేస్తాడేమో నా బిడ్డ, కానీ నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక్కడ హడావుడి ఏంటి, వాళ్ళు వస్తే రావద్దు కొట్టించాలని కూడా పెట్టింది, కొట్టమని కూడా పెట్టిందంట కుర్రాళ్ళు. వాళ్ళు అమ్మో మేము కొట్టమన్నారు. ఎందుకు కొట్టిస్తుంది, మా కొడుకు చచ్చిపోతే అక్కడ హాస్పిటల్, ఇది అబద్ధం కాదు, నేను ఇది అబద్ధం కాదు, నిజం నిరూపిస్తాను. అదేగా వాడికి ఎప్పుడు తెలిసిందో నాకు తెలియదు. నాకు పొద్దున్న 6 గంటలకి లేమ్మా కేటీఆర్ ఏంట్రా అంటే లేదు కేసీఆర్ వస్తున్నా అంట, ఇప్పుడు 7 గంటలకు వెళ్దామని చెప్పి అన్నాడు. అంతే, అప్పటి వరకు మీకు తెలియదు. అక్కడికి హాస్పిటల్ వచ్చే వరకు తెలియదయ్యా. తెలిస్తే అమ్మ ఏమైపోద్దో అంటే ఉంటుంది కదా, వయసు అయిపోయింది అని అంటే అది అక్కడి వరకు తెలియదు. అక్కడికి వచ్చేసరికి నాడావు ఇక ఇది అంటే ఏంట్రా అంటే అయిపోయిందమ్మా అన్నాడు. అయ్యో అని ఏంట్రా అని పైకి వెళ్ళి అనే లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది బాడీ. ఇటు చూస్తే బాడీ వెళ్ళిపోతుంది ఏంట్రా అని వెనకబడిపోయాం. మరోవైపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడంపై గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై గురువారం విచారణ జరపగా గోపీనాథ్ తల్లి మహానంద కుమారి మొదటి మాలినీదేవి సహా ఆమె కుమారుడు తారక ప్రద్యుమ్న విచారణకు హాజరయ్యారు. ఇటు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫాదర్ మదర్ పెళ్లి ఫోటోలు సమర్పించానన్నారు. బెదిరించడం వల్లే బయటకు రాలేకపోయానన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ కేసులో పొలిటీషియన్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో తనకు తెలియదన్నాడు. తండ్రి గోపీనాథ్తో మంచి రిలేషన్ ఉందని చెప్పాడు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ ఇష్యూ అయితే రోజు రోజుకు కూడా కొన్ని కొత్త ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఎవరైతే గోపీనాథ్ తల్లి ఉందో కేవలం నన్ను లోపలికి కూడా రానివ్వలేదు, ఇదంతా కేటీఆర్ చేశారు. అసలు గోపీనాథ్ మృతికి సంబంధించి కూడా ఇప్పుడు కేటీఆర్ స్పందించాలి, బయటకు వచ్చి అసలు వివరాలు చెప్పాలంటే ఆమె డిమాండ్ చేస్తున్నారు. సో అసలు ఆసుపత్రి వద్ద జరిగింది ఏంటి, సో కేటీఆర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా ఆమె చెప్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యశకిల పూర్తిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి ఒక మిస్టరీగా మారిందంటూ కూడా ఆయన తల్లి మహానంద కుమారి అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిందనే చెప్పాలి. దీనికి సంబంధించి ముందు గోపీనాథ్కు హార్ట్ అటాక్ వచ్చింది అంటూ కూడా తనని ఏఐజీ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత గోపీనాథ్ మృతి చెందినట్లుగా కేటీఆర్ విదేశాల నుండి వచ్చిన తర్వాత ప్రకటించారు. అయితే మొదట గోపీనాథ్ తన ఇంటి వద్దే హార్ట్ అటాక్తో కుప్పకూలిపోయాడు, ఆ ఇంటి దగ్గరే ప్రాణాలు కోల్పోయాడంటూ కూడా వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చిన అనంతరం ఇటు ఆయనను ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారంటూ కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. అనంతరం కేటీఆర్ ఇక్కడ ఊర్లో లేడు, అందుబాటులో లేడు, వచ్చిన తర్వాతే ఈ మృతిని గోపీనాథ్కు సంబంధించినటువంటి ఆ మృతిని ప్రకటించాలి, అందరికీ కూడా చెప్పాలి అంటూ కూడా నాయకులు చర్చించుకున్నట్టుగా లోగడైతే కొంత సమాచారం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ వచ్చాకే గోపీనాథ్ మృతిని ప్రకటించారంటూ కూడా ఇప్పుడు ఆ గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ గోపీనాథ్ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు తనని కనీసం చివరిసారిగా తన కొడుకును చూసుకోకుండా చేశారు అంటూ కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేసిందని చెప్పాలి. అయితే కనీసం 91 ఏళ్ల వయస్సులో ఒక వృద్ధురాలు అడిగినటువంటి మాటలను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టించుకోలేదంటూ కూడా మహానంద కుమారి మాట్లాడుకొచ్చారు. అయితే అసలు ముందు గోపీనాథ్ చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత అనౌన్స్ చేయాల్సినటువంటి ఆంతర్యం ఏమిటి, దీని అవసరం ఏముంది, దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇదంతా కూడా కేటీఆర్కే తెలుసు. కేటీఆర్ గోపీనాథ్ మృతి పట్ల ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటూ కూడా మహానంద కుమారి మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కూడా మొదట మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కుమారి కావచ్చు, ఆయన మొదటి కుమారుడు అంటే మొదటి భార్య కుమారుడు అయినటువంటి ప్రద్యుమ్న తారక్ కావచ్చు, వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి అంశం అయితే తెరపైకి వచ్చింది. అలాగే దీనికి సంబంధించి బీఆర్ఎస్ లీగల్ టీం కూడా మాగంటి సునీత తరపున అయితే మాట్లాడుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొదట లీగల్ వెడెడ్ వైఫే అంటూ కూడా మాగంటి సునీత లీగల్ వెడెడ్ వైఫ్ గోపీనాథ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చింది. మరొక పక్క ఇప్పుడు మాత్రము అటు మాలినీదేవి కుమారి ప్రద్యుమ్న తారక్కు గోపీనాథ్కు సంబంధం లేదు, వారి ఇంటి పేర్లు వేరే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మాగంటి సునీత పిల్లలైనటువంటి 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి మాగంటి అనేటువంటి ఇంటి పేరు ఉంది కాబట్టి వీళ్ళే అసలైనటువంటి పిల్లలు, వీళ్ళే అసలైనటువంటి మాగంటి గోపీనాథ్ కుటుంబం అంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ టీం అయితే చెప్పుకొస్తా ఉంది. మరొక పక్క నిన్న బీఆర్ఎస్ లీగల్ టీంతో సహా మాగంటి సునీత కుమారి కూతురు కూడా అటు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే హాజరైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. మరొక పక్క మాగంటి మహానంద కుమారి ఎవరైతే గోపీనాథ్ తల్లి ఉన్నారో ఆవిడ మాత్రం మొదటి కోడలికే అంటే మాగంటి గోపీనాథ్ మొదటి భార్యకే ప్రాధాన్యతనిస్తూ కూడా ఆవిడ అటు ఎంఆర్ఓ ఆఫీస్కు హాజరైనటువంటి దృశ్యాలను కూడా మనం అయితే చూసాం. సో ఇక్కడ క్లియర్ కట్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినట్టుగా అయితే రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అటు మాగంటి గోపీనాథ్కు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంచి రిలేషన్ కూడా ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన టీడీపీ పార్టీ నుండి బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు అంటే అప్పటి టీఆర్ఎస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్ కేటీఆర్కి మంచి రిలేషన్ ఉండేది. సో ఇలా ఆ మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి పలు అంశాలు కేటీఆర్కి పర్సనల్గా తెలుసు, కేటీఆర్కి సంబంధించినటువంటి పలు అంశాలు మాగంటి గోపీనాథ్ కూడా తెలుసు అనేటువంటి చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది. దీనికి సంబంధించి సో మరి కేటీఆర్ఏ సమాధానం చెప్పాలంటూ కూడా గోపీనాథ్ తల్లి మహానంద కుమారి అయితే మీడియా ముఖంగా కూడా మాట్లాడింది. అయితే కనీసం చివరి దశలో గోపీనాథ్ ప్రాణాలు కోల్పోయేటువంటి దశలో కూడా తనని చూడడానికి కూడా అనుమతించలేదు కేటీఆర్ అంటూ మహానంద కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.